ఒక 4 క్వెషన్స్ ఐ కెన్ టేక్. లావణ్య గారు చెప్పండి. జై హనుమాన్ అమ్మా. జై హనుమాన్. మేము కొండగట్టు హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అయితే మీరు చెప్పారు కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు 4P చేసుకోవాలి అని. బయట కూర్చొని చేసుకున్నాను. అయితే హనుమంతుల వారి లైట్ వచ్చి తీసుకుంటున్నట్టుగా అనుకొని హనుమాన్ నా పక్కన వచ్చి కూర్చోవా అని అడిగాను. అయితే ఫేస్ కనిపించలేదు కానీ పెద్ద పెద్ద చేతులతోని కండలతోని 2 చేతులు కనిపించాయమ్మా. అది నాకు మంచిగా అనిపించింది. వావ్! ఇంకొకటి ఏందంటే అన్నమా, మా పెద్ద పాప 7 ఇయర్స్ ఉంటది. కాకపోతే తను ఎప్పుడైనా టాయిలెట్ చెప్పేది. ఈ మధ్యన ఏందంటే నిద్రలో భయపడుతున్నా అంటుంది. మళ్ళీ టాయిలెట్ పోసేసుకుంటుంది. అసలు నేను సోల్ టాక్ చేసినా కానీ ఇలానే కంటిన్యూ చేస్తుంది. అదొక్కటి నాకు కొంచెం తనేమన్నా భయంలో ఉందా? ఎట్లా రిలీజ్ చేయాలి అనేది నాకు కొంచెం అది ఉందమ్మా. ఏం లేదమ్మా, మీరు 4Pలో తనలో ఏదన్నా నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే రిలీజ్ చేయమని అడుగుతూ నైట్ కూడా పడుకుంటప్పుడు దీపం పెట్టండి రూమ్‌లో. పెట్టి ఆ దీపం సరికాని ఎనర్జీస్‌ని రిలీజ్ చేయమని అడుగుతూ పడుకోండి. దీపం అంటే ఇప్పుడు బెడ్ లైట్ వేస్తే సరిపోతుందా అమ్మా? లేకపోతే దీపమే పెట్టాలా? ఫ్యాన్ అది వేస్తాం కదా. దీపమే పెట్టాలమ్మా. ఆహా, పెట్టేస్తే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వసుధ గారు జై మాట్లాడండి. హనుమాన్. కట్ దిస్ స్మాల్ జై శ్రీరామ్ మేడం. స్మాల్ సో లైక్ కర్రీ. దోస్ ఆర్ రా. చెప్పండమ్మా. జై శ్రీరామ్ మేడం. Yes. మొన్న మీది రిట్రీట్ చూడంగానే Can మా you keep హస్బెండ్ that, అలాగే చెప్పాను మేడం. thing? డాలస్ లో రిట్రీట్. హలో, మాట్లాడొచ్చా మేడం? ఒక్క నిమిషం అండి, హనుమ మ్యూట్ లో ఉన్నారు. ఓకే. చెప్పండమ్మా. నమస్తే మేడం. మొన్న డాలస్ రిట్రీట్ చూడంగానే మా హస్బెండ్ కి అదే చెప్పాను నేను. ఈ రిట్రీట్ కి ఎలా అయినా వెళ్ళాలి నేను అని చెప్పి. మా హస్బెండ్ అడిగారు. చెప్పండమ్మా. చెప్పండి, మీది వినబడట్లేదు మరి. మ్యూట్ అయింది మేడం. అలా కలవాలని చెప్పి చెప్పాను. 4P చేసి పడుకున్నాను నైట్. నాకు డ్రీమ్ లో ఇంకా మీరు వినోద్ సార్ గారు ఇద్దరు ముందు టెస్ట్ మనీలు ఇస్తున్నట్టు డ్రీమ్ వచ్చింది మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేంటి, వచ్చేసారు. యూనివర్స్ చూపించింది మీకు, అవును నువ్వు వచ్చారని. అదే అనుకున్నా మేడం. అంటే భయాలన్నీ పోయాయి. అంతకు ముందు డౌట్స్ ఉండేటివి. ఇప్పుడు అంతకు ముందు అయితే మీరు హస్బెండ్ అడిగేవారా? అంతకు ముందు కూర్చోబెట్టాలి. అయితే ముందు మీరు అంటే హస్బెండ్ నేను అడిగేవారా అంత ఈజీగా? భయపడేదాన్ని మేడం ఫస్ట్. మీరు మ్యూట్ అయిపోతున్నారండి వసుధ. నేను కొంచెం డౌట్ఫుల్ గా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది అసలు. హనుమాన్ నువ్వే డౌట్ఫుల్ చూసుకోవాలి, అంటే నువ్వే హస్బెండ్ తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టాలి. హస్బెండ్ క్వశ్చన్లు అడగడానికి భయం అయ్యేదా? ఏం డౌట్ఫుల్, ఎక్కడ భయం ఉండేదని అడుగుతున్నాను క్వశ్చన్. అంటే అది లాస్ట్ టైం ఫ్లోరిడా రిట్రీట్ అటెండ్ అవుదాం అనుకున్నాను. అది దూరం కదా, అంటే పాపని తీసుకొని వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి. అది కొంచెం వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా చెప్పారు తను. ఈసారి మేము ఆస్టిన్ లో ఉంటాము, డాలస్ లో కదా దగ్గర, ఈసారి వెళ్ళాలి మనం కంపల్సరీగా అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఓకే అన్నారా? యా, ఈసారి యాక్సెప్ట్ చేశారు మేడం. తప్పకుండా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేడం ఒక్కసారైనా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వల్ల అంటే ఉన్న భయాలు పోయాయి, అన్నిట్లోంచి రిలీజ్ అవుతున్నాను. ఫస్ట్ భయాల్లోంచి బయటకు వచ్చాను. అది మీరు చెప్తుంటే చెప్దాం ఒకసారి, అందరికి ఇట్లా డౌట్స్ ఉంటాయి కదా అనేసి చెప్తున్నాను. హనుమాన్కి ఊరికే నేను థాట్ పెట్టుకున్నాను, హనుమాన్ నువ్వు ఎలాగైనా తీసుకెళ్ళు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నన్ను అయితే అక్కడ వెళ్ళి కూర్చోబెట్టాలి నువ్వు నన్ను రిట్రీట్ లో అని ఒక్కటే పెట్టుకున్నాను నేను. ఇంకా నువ్వు ఎలా చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా. వెరీ నైస్. యా మ్యామ్, మేడం. వెరీ నైస్. నెక్స్ట్ స్వప్న గారు మాట్లాడండి. జై హనుమాన్. నమస్తే అమ్మ. పొద్దున ధ్యానం చేస్తున్నానమ్మ. మధ్యలో
బాగా ఒళ్ళు మొత్తం ఒక బండ, ఒక కొండలాగా అయిపోయింది. ఒక చెయ్యి ఒక పెద్ద బండ, ఈ చెయ్యి ఒక పెద్ద బండలాగా బాగా అయిపోయిందమ్మా. ఏదో కదిలి లేని పరిస్థితి లాగా అనిపించింది. తర్వాత మధ్యలో ఏంది హనుమ, ఏం జరుగుతుంది నాకు అని అనుకున్నాను. చిన్నంగా మళ్ళీ నేను మామూలు స్థితికి వచ్చానమ్మా. ఒక ఒక బాగా బండ, ఒక కొండలాగా అనిపించిందమ్మా శరీరం మొత్తం. నైస్ అమ్మా, మంచి అనుభవం, మేడం కంగ్రాట్స్. అది మళ్ళీ అమ్మ పై పై పెదేమో మూతి ధ్యానంలో ఒకటే అదురుతుందమ్మా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి. అవన్నీ ఎనర్జీస్ అమ్మా, రానివ్వండి, మంచిది. అది ఆ మంచి ఎనర్జీస్ వస్తున్నాయి మీకు. అమ్మ మళ్ళీ ఇంకోటమ్మ, నేను 7 దుష్కర్మలు చూసుకున్నానమ్మా. మంచి కర్మ కూడా ఆహ్వానించుకున్నాను. 2 గుర్తులేదమ్మా. మూడోదేమో ఒక సాయిబాబా గుళ్ళో ఆహారం అందరికి చాలా వండి పెట్టారు. నేను ఇంటికి తీసుకెళ్లాలని పార్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మ కోసం. తర్వాత మా అమ్మాయి వచ్చేసింది భోజనానికి. సాయంత్రానికి ఒక గిన్నెని, ఒక పెద్ద దబ్రా నిండా పాయసం, పులిహార అన్ని వండి పెట్టారు. నేను వంచేసుకొని పాయసం తిన్నానమ్మా. ఈ లోపల చాలా మంది వస్తే అందరికి వడ్డిస్తున్నాను. మనీ రిలేటెడ్ది చూపించమంటే ఇది చూపించారమ్మా. దీని అంతరార్థమైందమ్మా. అంటే పాయసం ఉంచుకొని తాగినా అంటే ఎవరికి లేకుండా తాగారా, లేకపోతే అందరికి ఇస్తూ తాగారా? కొంచెమే తిన్నానమ్మా. పెద్ద గిన్నెని, పెద్ద ఇత్తడి తెపాల నిండా వండారు. కొంచెం ఉంచుకొని చేతిలోకి తిన్నాను. అది మంచిదేనమ్మా. మీకు స్వీట్ వచ్చింది అంటే డబ్బులు వస్తాయనే కదా అర్థం, కర్మ పోయిందనే కదా అర్థం. అదేనమ్మా. కంగ్రాట్స్. నెక్స్ట్ మేడం క్రాంతి గారు మాట్లాడండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. మేడం ఇప్పుడు మనకంటే అంటే మనం మన అనుకున్న వాళ్ళు ఏమన్నా అంటే చేయకూడని తప్పు చేసినప్పుడు మన బాడీలో అంటే షివరింగ్ కానీ ఫీవర్ కానీ రావడము లేదా మోషన్స్ అవ్వడము ఇట్లా ఇట్లా జరుగుతుంది. అంటే భయపడ్డట్టు ఎందుకు ఆ భయం జరుగుతుంది మేడం? అంటే మామూలుగా అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉంటా నేను మామూలుగా. ఇప్పుడు నాకు కొంచెం లైట్‌గా ఏదో బాడీ అట్లా అట్లా అనిపిస్తుంది ఫీవర్ లాగా. అది ఎందుకు అది అంటే మన అనుకోని లేదంటే మనకంటే అథారిటీ వాళ్ళు ఎక్కువున్నందుకు వాళ్ళకి భయపడి ఇట్లా వస్తదా? ఏంటిది మేడం? దీని వెనుక రీజన్ ఏంటి? అంటే మీరు ఎగ్జాక్ట్లీ దేనికి భయపడుతున్నారు? అంటే ఒక అతని గురించి నేను నెగెటివ్‌గా చెప్పినందుకు అతను ఆయన భయం ఏందంటే నేను వేరే వేరే దగ్గర ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి అట్లా. ఇంకొకటేందంటే వేరేటోళ్ళని మనం నమ్మిన వాళ్ళు ఆయన భయపడుతుండా, మీరు భయపడుతుండ్రా? ఆయన భయపడి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి నేను కూడా భయపడినా. అంటే వీళ్ళు అక్కడి నుంచి నేను చెప్పిన వాళ్ళు చెప్పరేమో అనుకున్నా. కానీ చెప్పేసిర్రు వాళ్ళు. అంటే వీళ్ళ సెక్యూర్ గురించి నేను చెప్పినా. అదే స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు ఇది ఎట్లా తీసుకోవచ్చు మేడం? అది భయం అంటారా, ధైర్యమా, ఏంటి అర్థం కావట్లేదు. అంటే నాకైతే కాదు, కొంచెం మీరు మాట్లాడింది కరెక్టా? కరెక్ట్. మరి అది చెప్పండి. నేను మాట్లాడింది కరెక్టే అని చెప్పండి. అదే చెప్పేసిన దానికంటే ముందు భయమైంది అనమాట. అంటే చెప్పేటప్పుడు నాకు కోపం తర్వాత ధైర్యం వచ్చింది. ఆయన ఒక్కోసారి వాళ్ళు కూడా ఎక్కిస్తారు కదా, వాళ్ళు 2 ఇంకెక్కువ ఎక్కిస్తారు కదా. అదే ఇప్పుడు అదే దాని వెనుక అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు మోసం చేసినప్పుడు కూడా ఇట్లా జరిగిన ఉండే మేడం ఇంత ముందుకి అట్లా. ఇది ఎందుకు అనేది ఎప్పుడైనా మనం ఒక్కటి మీరు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారు మీ పక్కన కూర్చున్నారు అని ఇమాజిన్ చేసుకొని మాట్లాడండి. ఓకే. దాన్ని ధైర్యం. వాళ్ళు ఉన్నా కూడా నువ్వు ఇది తప్పు చేసినావు అని చెప్పగలిగితే దాన్ని ధైర్యం అంటారు. మీరు పోయి పక్క వాళ్ళకి చెప్తారు. ఓకే. వాళ్ళు చెప్పగల 10 మందికి అతనికే మనం మార్చుకోవాలి, మనం ఇట్లా ఉన్నాము, మనం దేనికోసం ఇది చేసినాము అని క్వశ్చన్ అడగాలి ఆయననే. అదే మేడం దేనికోసం ఇది జరగబడింది, ఎందుకోసం అని క్వశ్చన్ అడగాలి ఆయనను. అడిగితే ఆయన తప్పర్థం అవుతుంది ఆయనకు, కానీ ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు అర్థమైతే ఒప్పుకోరు మేడం. లేదమ్మా, ఒప్పుకొనుడు అవసరం లేదు.
మళ్ళీ అట్లే అంటారు, ఒప్పుకున్నాడు అవసరం లేదు, ఆయనకు తప్పు చేసినాం అనేది రియలైజ్ అయ్యి చేపిస్తే అయిపోతుంది. ఓకే 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 సూపర్ మేడం. ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఇది నచ్చిన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు భయం ఎందుకు వస్తుంది మేడం? క్వశ్చన్ నెంబర్ 2 అంటే ఇన్సెక్యూరిటీ మేడం అది? చెప్పగలుగు కరెక్ట్ వే ఆఫ్ టాకింగ్. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చెప్పరని ఇంకోరికి చెప్పుడు, అది పోయి చెప్పినాక భయపడు, ఇవన్నీ తప్పు కదా, సరికాని మాటలు కదా. అదే అదే మేడం. అంటే అంటే ఆ కాన్షియస్ గా రాదు కదా మేడం, అది సబ్ కాన్షియస్ గా అసలు ఎట్లా మాట్లాడుతున్నాం, కొంత ఒక వే ఆఫ్ టాకింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందుకే ఏమేమి వాళ్ళని, మాట్లాడుతున్నాం. అందుకే వాళ్ళు పక్కన ఉన్నారు అనుకో, అది ఓకే యాక్చువల్ గా మేడం. పిలుచుకోండి వాళ్ళని. ఓకే వాళ్ళు పాటిస్తున్నారు అనుకో, ఎవరి గురించి అయితే. ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడుతున్నా అంటే మీరు నాతో ఉన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడితే కరెక్ట్ వస్తుంది మాట. ఓకే 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 నెక్స్ట్ ఇదే మేడం. శ్రీదేవి గారు మాట్లాడండి. నమస్తే అండి, నేను శ్రీదేవి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన క్లాస్ కరెక్ట్గా మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటే నేను ఇదివరకు భయపడేదాన్ని, కానీ ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను రిట్రీట్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాను. హనుమాన్ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెడతాడు. ఈసారి అనిరుద్ధ మేడం నేను కలుస్తాను అని నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను. నేను నిజంగా మీరు అంతే, చెప్పినట్టే అలాగే అనుకుంటున్నాను. కాన్ఫిడెన్సే మిమ్మల్ని తీసుకొస్తారు. 100% ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని తీసుకొస్తుంది. అవును, ఇదివరకు ఇప్పటికి నాకు అదే చేంజ్ కనిపిస్తుంది. మా వాళ్ళని కూడా బాగా చేంజ్ అవుతారని నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, నాకు ఇదివరకు అమావాస్యకి పౌర్ణానికి నేను ధ్యానం చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు మొన్న అమావాస్య వచ్చినట్టు నాకు తెలియదు, కానీ ఆ రోజు ఒక్కరోజు మాత్రం అట్లా అనిపించింది డిస్టర్బెన్స్గా. ఇంకా నాకు అది ఒక్కరోజు, ఇదివరకు 2-3 రోజుల ముందు నుంచి అలా డిస్టర్బెన్స్గా ఉండేదాన్ని. నాకు మొన్న అమావాస్య, ఆ రోజు అమావాస్య అని కూడా తెలియదు, కానీ ఆ రోజున మీ క్లాస్ని ధ్యానం చేసుకోలేకపోయాను. ఓకే, 3 రోజులు అట్లా చేసుకోలేకపోయేదాన్ని, వాళ్ళు ఒకరోజు డిస్టర్బెన్స్ అయ్యాను. కానీ ఈసారి నుంచి అట్లా నేను బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. చాలా అంటే ఎలా చెప్పాలంటే మేడం, ఏదైనా ఏదైనా కళ్ళు తెరవకండి, ఏదైనా కాదు, కళ్ళు తెరవకపోతే సరిపోతుంది. నేను అదే తెరవాల్సిన సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఎప్పుడైతే కళ్ళు తెరవాల్సిన సిచ్యువేషన్ రాదు, రాత్రి కూర్చోవడము, అందరు పట్టుకోవడం కూర్చోవడము అట్లా చేయండి. ఓకే సేమ్ ఓకే వీడియో పెట్టుకొని అందరు పట్టుకున్నా కూర్చోండి, ఏం కాదు, మీరు ఆటోమేటిక్ గా డీపర్ వెళ్ళిపోతారు. క్రాంతి గారు మాట్లాడండి. మేడం ఇదే మేడం, ఇది మనకు నచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని అడుగుతుంటే కట్ అయిపోయింది మేడం. మనకు నచ్చిన వాళ్ళు మోసం చేసినప్పుడు ఒక భయం అనేది వస్తుంది మేడం, అది ఎక్కడి నుంచి వస్తుంది మేడం, భయం అనేది? నచ్చిన వాళ్ళు మోసం చేయడం అంటే అది మీ కర్మ కదమ్మా, కర్మ ఉంటే భయం వస్తుంది. మీరు తప్పు చేస్తే కర్మ, కర్మ అంటారు దాన్ని. కర్మ ఒక జన్మలో మీరు చేసిండ్రు తప్పు, కాబట్టి మీరు అక్కడ వాళ్ళకి ఏమేమి ఇచ్చిండ్రో అవన్నీ ఇప్పుడు మీరు అనుభవిస్తారు. వాళ్ళకి భయాలు ఇచ్చిండ్రు అనుభవిస్తారు, వాళ్ళకి ఒక చీకటి రూమ్ లో ఉంటే చీకటిని కూడా అనుభవిస్తారు, సో అందరికి దూరం ఉండి. సో ఇవన్నీ కూడా మీ చేసుకున్న కర్మనే. నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చిందని క్వశ్చన్ అడిగి పడుకోండి, రాత్రి డ్రీమ్ వస్తుంది, అప్పుడు 4 పిల్లర్ రిలీజ్ చేసుకోండి, సింపుల్, అన్నిటికీ ఇదే ఆన్సర్. నెక్స్ట్ లక్ష్మి గారు మాట్లాడండి. ఎం లక్ష్మి గారు. నమస్తే అన్న, నావి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు 4 కర్మదేవతలు అని చెప్పారు కదా, వాళ్ళు ఎవరు? కర్మదేవతలు అంటే ఎవరు? అంటే ప్రతిదానికి ఒకళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు మనము మోక్షం వచ్చి మనము పరమ పదానికి వెళ్తే మనని కూడా ఒక దానికి నియమిస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు మన కర్మల్ని ఆదేశించమని, ఇప్పుడు వీళ్ళకి ఏం కర్మల్ని అది కరెక్ట్ గా వాళ్ళకి ఆ ఆ సంతోషాన్ని, ఇప్పుడు మనం సంతోషం అనేది ఎవరికి ఇస్తే మనకు సంతోషం వస్తుంది కదా, ఆ సంతోషాన్ని ఇప్పుడు మనం అనుభవించేలా చూడమని మనని వాళ్ళని బెటర్ అనుకోండి, వాళ్ళు మనం చూస్తారు. సో ఆ దేవతలు ఎప్పుడు మారుతా ఉంటారు, ఎవరు ఉంటారు అన్నది మనకు తెలియదు. కర్మదేవతలు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. మనకి ఎవరైతే ఏం చేసేది ఏం చేయట్లేదు, కర్మదేవతలు అంటే పని అయిపోతుంది అంతే. సో అలా మారుతా ఉంటారు. సూర్యుల్లో చంద్రుల్లో కూడా వేరే వేరే వాళ్ళని పెడతా ఉంటారు, ఒక్కొక్క 6 నెలలు నువ్వు చూసుకో అని. అంటే మనకి ఒక కంపెనీకే అంతమంది వర్కర్స్ ఉంటే భగవంతుని కింద ఎంతమంది ఉంటారమ్మా సృష్టి సహకారులు. ఎవరెవరైతే
మోక్షం లభిస్తుందో వాళ్ళందరూ స్వామికి సహాయంగా ఉంటారు. సృష్టికర్తకు సహాయంగా ఉంటారు వాళ్ళందరూ. భూమిని ఎనర్జైజ్ చేయడానికి కొందరు పోతారు, కొందరు సూర్యులు ఉంటారు, చంద్రులు ఉంటారు, కొందరు కర్మలు చూసుకుంటారు, కొందరు ఇంకోటి చూసుకుంటారు, కొందరు ఇంకోటి చూసుకుంటారు. అట్లా ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ లో ఒక్కొక్కరు ఒక కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ప్రతిది మేనేజ్మెంట్ లో. ఓకే, ఈ థ్యాంక్ యూ అన్న. హీలింగ్ కూడా ఈ అశ్విని దేవతలతోని ధన్వంతరితోని చాలా మంది మాస్టర్స్ ఉంటారు. వేల మంది ఉండి వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు వచ్చి చేస్తారు. ఒకసారి మనం వాళ్ళని చూపిస్తారు అంతే. మేజర్ గా అందరికీ చేసే వాళ్ళు ఒక రూపం ఉంది, మనం విజన్ చేసుకుంటాం కదా 4 చేసేటప్పుడు. ఇప్పుడు అవసరం లేదు, హనుమంతుడు మీరు ఒక ఏ రూపం అవసరం లేదు, ఆ దేవతలు అనుకుంటే సరిపోతుంది. మీకు ఎనర్జీ వచ్చి చేస్తుంది అంటే సరిపోతుంది. రెండో క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు ఎక్స్పైర్ అయిన వాళ్ళ దగ్గర మీరు ప్రసాదం పెట్టొద్దు అన్నారు కదా, దీపం కూడా పెట్టొద్దా? దీపం ఎందుకమ్మా? ఆల్రెడీ వాళ్ళు బాడీ వదిలిండ్రు, వేరే లైఫ్ కి వెళ్ళిపోయిండ్రు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉన్నారు. మీరు దీపం దేనికోసం పెడతారు? అక్కడ ఏముందని పెడతారు? ప్రాణం ఉందని పెడతారా, లేకపోతే దేనికి పెడతారు మీరు మా దీపం? ఇంట్లో ఆచారము ముందు నుంచి పెడుతున్నాము, చాలా సంవత్సరాల నుంచి పెద్దలకి. వాళ్ళ లేదమ్మా, ఫోటో అది అవసరం లేదమ్మా తల్లి. అసలు ఆయన లేడు, అక్కడ వెళ్ళిపోయిండు, ఆత్మ వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది, వేరే జన్మ తీసుకున్నారు. ఎవరి కోసం దీపం పెడుతున్నారు? మీకోసం పెట్టుకోండి ఇంట్లో. ఆయన ఫోటో ముందు ఎందుకమ్మా? బతుకున్న వాళ్ళకు మనకి ఎనర్జీస్ కోసం మనం దీపం పెట్టుకోవాలి ఇంట్లో. తేజవతి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి తేజవతి గారు. నమస్తే అన్న మ్యామ్. యాక్చువల్గా నేను మీతో 2 ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలి. ఒకటి వచ్చి పాస్ట్ అంటే మీరు హైదరాబాద్లో రిట్రీట్ పెట్టారు కదా అప్పుడు మేడం యాక్చువల్గా. హలో చెప్పండి అమ్మా, వినబడుతుంది. మ్యామ్, యాక్చువల్గా అప్పుడు ఏమైందంటే నేను రిట్రీట్ అయ్యి వచ్చేసాను ఇంటికి. నాకు మా హస్బెండ్కి చిన్న డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే ఇట్లా రిట్రీట్కి వెళ్ళారు కదా, ఎంత ఐ మీన్ మామూలుగా అడుగుతున్నారు ఫైనాన్షియల్గా. నేను చెప్తున్నాను వాళ్ళు ఫైనాన్షియల్గా మన అంటే మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే వాళ్ళు చూస్తారు ఇట్లా అని చెప్పి చెప్తూ ఉన్నాను. అది మా హస్బెండ్ అడుగుతున్నారు ఎంతమంది వచ్చారు, ఎంత ఫీజు తీసుకున్నారు అని. డిస్కషన్ అవుతూ ఉంది. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, అంటే వాళ్ళు అంటే మనీ మైండెడ్ అదే కాదు. మీరు అసలు మీరు ఏం కావాలో క్వశ్చన్ అడగండి డైరెక్ట్. నాకు అర్థమైంది మీరు చెప్పేది. అదేమైందంటే అట్లా ఆ డిస్కషన్ అయిపోయింది. నేను తనకి కాన్ఫిడెంట్ అంటే ఇంకా తనని ప్రూవ్ చేయలేకపోయినా అనుకుంటూ కాసేపటికి మెడిటేషన్ లో కూర్చున్నాను మేడం. అది లైవ్ మరి మామూలుగా గుర్తులేదు. అప్పుడు నాకు డ్రీమ్ వచ్చింది. అదేంటంటే మీరు ఒక ఫిష్ అమ్మే వాళ్ళు వెళ్తూ ఉన్నారంట, అది మీ ఇంటి ముందు వచ్చి మీరు పిలిచి మీరు తీసుకున్నారంట. నేను సడన్ గా షాక్ అయిపోయాను. అను మేడం ఏంటి ఫిష్ తీసుకున్నారు, మ్యామ్ తినరు కదా అని చెప్పని ఇంకా షాక్ అయిపోయింది మేడం. నేను ఇంకా డ్రీమ్ అయిపోయింది. తర్వాత ఎందుకు ఈ డ్రీమ్ వచ్చింది నాకు, అను మేడం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు నా మనసుకు అనిపించింది, ఓ నేను ఈ డిస్కషన్ పెట్టాను కదా, అప్పుడు అంటే మ్యామ్ తినరని నాకు తెలుసు కదా, సో మ్యామ్ వెజిటేరియన్, మేడం అసలు తీసుకోరు అని. సేమ్ అది ఏంటంటే నాకు అనిపించింది మనీ విషయంలో రిట్రీట్లో కూడా అంతేను, మ్యామ్ మనీ మైండెడ్ కాదు, మన కోసం హెల్ప్ చేస్తున్నారు అని చెప్పని అంటే నేను రియలైజ్ అయ్యాను అనమాట. మ్యామ్ అర్థమైంది. అర్థమైంది. దీనికి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నా ఉందా? క్వశ్చన్ లేదు, మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా కజిన్ వాళ్ళ ఇంట్లో చండీ హోమం చేస్తున్నారు. అయితే నాకు మా హస్బెండ్ కొంచెం మిస్అండర్స్టాండ్ వల్ల నాకు సరిగా మాట్లాడడానికి నేను డల్గా ఉండి నేను అక్కడ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. సరే అని మా మదర్కి ఫోన్ చేస్తే కాసేపు మెడిటేషన్ చేసుకో అని చెప్పారు. చేసుకున్నాను బయట కూర్చొని. అప్పుడు సడన్ గా అంటే నా హెడ్ డౌన్ అయిపోతూ ఉంటుంది ఎందుకనో, ఎవరో వచ్చి నా హెడ్ అప్ చేసినట్టు అనిపించింది. అలా అప్ చేసిన వెంటనే ఒక మంచి లైట్ వచ్చి నాకు అమ్మవారు వచ్చి అంటే లైట్ పడినట్టుగా అలా అమ్మవారి దర్శనం కలిగింది అనమాట. అది ఎక్స్పీరియన్స్ అయింది మేడం ఈరోజు. అంటే బయటికి కనిపించేది వేరుంటది, మనము మీకు లోపల జరిగేది వేరుంటది.
ఒక రిట్రీట్ చేయడానికి ఎన్నో లక్షల ఖర్చు అవుతుంది ఒక ప్లేస్ లో. సో మీ దగ్గర కనుక నేను ఏది కలెక్ట్ చేయకు నేనే లక్షలు లక్షలు పెట్టుకొని చెయ్యొచ్చు, చేశాను అనుకోండి, మరి మీ కర్మలు ఏమవుతాయి? మీ కర్మ యాడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం చేసే పని కర్మలు రిలీజ్ చేయడం కదా మీది. మీ కర్మ యాడ్ అవుతుంది, నా రిలీజ్ అవుతా ఉంటుంది, నాకు పుణ్యకర్మ వస్తూ ఉంటుంది. నేను ఏం చేసుకోవాలి ఇంకా పుణ్యకర్మని? మీకు కదా రిలీజ్ చేయాలి, మీకు కదా హెల్ప్ చేయాలి. మీకు హెల్ప్ చేయాలంటే మీ ఖర్చులు మీరు భరించాలి. ఇంకో 10 మందికి మీరు హెల్ప్ చేయాలి, ఇంకో 10 మందికి మీరు స్పాన్సర్ చేయాలి. చేస్తేనే మీ కర్మ అన్నది రిలీజ్ అవుతుంది. అది నిజం. నేను అడుగుతున్నా, ఎందుకు మీ అందరిని కూడా మంత్లీ ఏమంటున్నా, ఇదేమంటున్నా, డబ్బులు 5 రూపాయలైనా పర్లేయండి అని ఎందుకు అడుగుతున్నా? మీ కర్మ రిలీజ్ కావడానికి అడుగుతున్నా. సో అది గుర్తించండి. మీరు ఏం హస్బెండ్తో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. Aliza, you can come on in. సో ఇది లాస్ట్ అమ్మా, నేను వర్క్ ప్లేస్కి వచ్చాను. ఓకే అమ్మ. రమాదేవి గారు మాట్లాడండి. హనుమా మేడం, ఆత్మ ప్రణామాలు మేడం. చాలా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. నాకు డ్రీమ్ వచ్చింది మేడం. అంటే ఒక మూటలో బియ్యం సంచి లాగా ఉంటది, కవరు లాగా. Pretty bad, sorry. ఏమైందమ్మా, వారిది పోయిందా? మ్యూట్ అయిపోయినట్టున్నారన్న, ఒక నిమిషం ఆన్ చేసి. రమాదేవి గారు. ఓకే మేడం, వచ్చింది మేడం. నమస్కారం మేడం, హనుమా మేడం. డ్రీమ్ వద్దమ్మా, చెప్పకండి ఇందులో. ఓకే మేడం, ఓకే. నమస్తే మేడం. క్లోజ్ చేయమంటారా? మేడం మేడం ప్లీజ్ మేడం, ఓకే. ఒక చిన్న డౌట్ మేడం. నేహ గారు, మీరు రేపు హ్యాండ్ రైస్ చేయండి. హనుమ వర్క్ దగ్గర ఉన్నారంట, సో రేపు క్లియర్ చేసుకోండి. ఏంటి మేడం? హనుమ వర్క్ ప్లేస్లో ఉన్నారు, రేపు హ్యాండ్ రైస్ చేయండి అని చెప్తున్నాండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రేపు మీరు ఫస్ట్లో హ్యాండ్ రైస్ చేసి పెట్టుకోండి, అన్మ్యూట్ చేస్తాను. He said vegan. Oh, that's what the sign is vegan. Oh. Ashley.